తుఫాను ప్రభావంతో నంద్యాల జిల్లాలో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లినట్లు ఆ శాఖ అధికారి పేర్కొన్నారు. జిల్లా పరిధిలో 744 హెక్టార్లలో ఉద్యానవన పంటలను సాగు చేస్తుండగా అందులో 603 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని ఆయన తెలిపారు. పంట నష్ట నివేదికలను జిల్లా కలెక్టర్ ద్వారా సంబంధిత శాఖ ఉన్నత అధికారులకు సమర్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో ఉల్లి, మిరప, బొప్పాయి, చేమంతి పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. జిల్లాలో మోంతా తుఫాను ప్రభావానికి ఉద్యాన శాఖ పంటలకు ముఖ్యంగా పండ్లు, పూలు, కూరగాయల పంటలకు ఎక్కువగా నష్టం జరగడం జరిగింది. ప్రాథమికంగా 744 హెక్టార్లో ప్రిలిమినరీ క్రాప్ డ్యామేజ్ రిపోర్ట్ను ప్రభుత్వానికి పంపించడం జరిగింది. ఎన్యూమరేషన్ నిన్నటి వరకు కంప్లీట్ జరిగింది. అందులో 603 హెక్టార్లలో ఉద్యాన పంటలు నష్టం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆనియన్, మిరప, తర్వాత పప్పాయి, చామంతి ఈ క్రాప్స్ ఎక్కువగా నష్టం సంవత్సరం జరిగింది. రుద్రవరం మండలంలోని ఆలమూరులో పపాయ, అదేవిధంగా ఈ సంజాముల, తర్వాత బనగానపల్లి, బేదంచెర్ల ఏరియా, తర్వాత ఆత్మకూరు మండలము, తర్వాత మహానంది, ఆలగడ్డ ఈ మండలాలు, చాగల్ మండలాల్లో ఈ యొక్క పంటలు ఎక్కువగా ఎక్కడైతే వర్షపాతం 10 సెంటీమీటర్లు ఎక్కువగా వచ్చిందో అక్కడంతా ఇవి నష్టం జరిగింది. ఎన్యూమరేషన్ కంప్లీట్ అయింది. ప్రభుత్వానికి కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి అనుమతి తీసుకొని మేము ఈరోజు ప్రణాళికలు కూడా అంటే ఎన్యూమరేషన్ రిపోర్ట్స్ కమిషనరేట్కి గవర్నమెంట్ హార్టికల్చర్ కమిషనర్ గారు పంపించడానికి మేము సిద్ధం చేసుకుంటాము.